హలో హాయ్ దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు బ్లాగ్స్. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇంకా ఈరోజు అయితే కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ కిచెన్ వరకే, ఎందుకంటే బ్యాచిలర్స్ రూమ్ అన్నమాట. ఇందులో తమ్ముడు మేము ఉండము. ఇందులో ఉండేది ఓన్లీ మా తమ్ముడే, ఇంకొక తమ్ముడు ఉంటాడు. సో వీళ్ళే కాబట్టి కొంచెం నేనే క్లీన్ చేసి కొన్ని ఎక్కడ సెట్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి, అలాని మొత్తం కాదు, కొన్ని థింగ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తాను. లైక్ బ్యాచిలర్స్ ఉండడానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఎలా ఆర్గనైజ్ చేశాను అవన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే వీడియోలో ఇంకొన్ని కబుర్లు మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదే అన్నమాట మేము స్టార్ట్ చేస్తున్న న్యూ బిజినెస్. అండ్ అలాగే ఇది బిజినెస్ అని కాదు, కానీ ఇది మా లైఫ్ అని చెప్పొచ్చు. మెయిన్గా మా హస్బెండ్ అన్నమాట. ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న కళ అనేది ఫైనలీ సో అది దగ్గరకు వచ్చేసింది, డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వనీకి. మరి మాకు ఓన్ హౌస్ ఉంది కదా, ఎందుకు రెంట్ హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. ఫుల్ వీడియో కూడా ఎంటీ రూమ్ ఉంది పెట్టేశాను మీకు. ఇంకా తర్వాత ఏంటి అంటే, ఈ రూమ్ వచ్చేసి క్లీన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ 2 days బ్యాక్ వాచ్మెన్ అంకుల్ మొత్తం క్లీన్ చేసేసి కడిగేసి వెళ్ళాడు. ఇంకా మా తమ్మునికి ఏంటంటే, కిచెన్ ఒకటి నేను నీట్గా ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నా. మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఇద్దరు ఉంటారన్నమాట. ఎంతైనా కూడా బ్యాచిలర్స్ అంతా నీట్గా పెట్టుకోరు కదా. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా, ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా మాకు ఈ ఆఫీస్ అనేది మాకు దగ్గరనే అన్నమాట. ఇప్పుడు మా ఆఫీస్ మాకు దగ్గరనే, బై వాక్ కూడా రావచ్చు. కానీ తమ్ముడు ఇంకా తీసుకొచ్చేసిండు. మింటూ హోంవర్క్ చేసుకుంటున్నాడు, ఇంకా తమ్ముడు వీడియో షూట్ చేస్తుంటే ఇంకా నేనైతే అన్ని నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నా. వాడికి కొన్ని సర్కులు అయితే ఇప్పించాను అనమాట. వాడికి కుకింగ్ చేయడం అస్సలే రాదు, కానీ వాడు ఎలా అంటే ఇన్ని రోజులు హాస్టల్లో ఉండడం, వాడు అమ్మ కూర్చి అలాంటి ఇప్పుడు ఎలా కుక్ చేసుకుంటాడో సెల్ఫ్గా ఏంటో అని అనిపిస్తుంది. కాకపోతే వాడు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు తమ్ముడు, కాబట్టి వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవుతారులే అనిపిస్తుంది. కానీ నా వంతుగా అయితే కిచెన్ కొంచెం నీట్గా చేసి సెట్ చేసి వెళ్దాం అనిపించింది. ఇంకా కొన్ని థింగ్స్ కూడా తీసుకోవాలి, కాకపోతే అవి తీసుకున్నప్పుడు ఇంకా సపరేట్గా వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇది ఓన్లీ కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేయాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది జస్ట్ ఒక చిన్న వీడియో లాగా అయితే షూట్ చేస్తున్నాను. బ్యాచిలర్స్కి ఆల్మోస్ట్ చాలామంది కూడా అలవాటు అయిపోయింది అనుకోండి, వాళ్ళు సింగిల్గా ఉండడము. సో నీట్గానే పెట్టుకుంటారు. కానీ మా తమ్ముడు అలా కాదు కాబట్టి, వాడు హాస్టల్లో ఉండి వచ్చినోడు, వాడికి తెలియదు అంటే బట్టలు అన్నీ వాళ్ళే హాస్టల్లోనే కాబట్టి ఇంకా వాడికి ఏం కూడా వర్క్ చేసుకునేవాడు కాదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వాడికి అన్నీ ఇలా పెట్టేసుకో, ఇలా నేను వస్తూ ఉంటాను, ఎవ్రీ సండే వచ్చి క్లీన్ చేస్తాను, నీట్గా అన్నీ సర్దిపోతానని చెప్పేసి అన్నాను. ఇంకా కిచెన్ని చాలా మార్చాలి, కానీ ప్రజెంట్ మాకు టైం లేదన్నమాట. మాకు టైం చాలా తక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా మా బావ సరుకులని మాకు కొనిచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మేము అన్నీ అంటే నీట్గా ఆర్గనైజ్ చేసేస్తున్నాం. మా కన్నగారు స్కూల్ నుండి వచ్చాక. ఇంకా వీళ్ళకి ఎలా అంటే, జనరల్గా బ్యాచిలర్స్ అంటే వాళ్ళు అన్ని రకాల ఫుడ్ కుక్ చేసుకుంటారు అన్న గ్యారంటీ ఉండదు. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడమే గొప్ప, రైస్ ఒకటి, ఇంకా కర్రీస్ మోస్ట్లీ బయట నుండి తీసుకొచ్చుకుంటారు. కానీ మా తమ్మునికి అయితే ఆప్షన్ లాగా పెట్టాను అన్నమాట. మేబీ నీకు ఒకవేళ నచ్చితే వస్తే చిన్నగా కర్రీస్ చేసుకోరా, లేదు అంటే కర్రీ బయట నుండి తెచ్చుకో, రైస్ పెట్టేసుకో అని చెప్పానన్నమాట. వాడు ఎలా చేసుకుంటాడో తెలీదు, కొంచెం నాకు భయంగా ఉంది. ఎందుకంటే మా తమ్ముడికి మా అత్త వంట తప్ప, అంటే వాళ్ళ మమ్మీ వంట తప్ప ఇంకెవ్వరి వంట వాడికి నచ్చదు. నా వంటకు కూడా 100 రకాల వంకలు పెడతాడు. అలాంటిది వాడు ఎలా చేసుకుంటాడో ఎలా తింటాడో అని అనిపిస్తుంది. కానీ నియర్ బైయే కాబట్టి వెళ్తూ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇంక ఇవన్నీ ఇంట్లో ఉన్న పోపు డబ్బాలు అన్నమాట. అంటే నేను వాడినవి క్లీన్ చేసి ఆల్రెడీ పెట్టేశాను. వాటిని ఇంకోసారి నీట్గా తుడిచేసుకుంటూ క్లాత్తోని ఇంకా అన్నీ అయితే ఆర్గనైజ్ చేస్తున్నా. జనరల్గా బ్యాచిలర్స్ కిచెన్ అంటే నాకు తెలిసి ఇంతే సింపుల్గా ఉంటుంది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవి మెయిన్గా అయితే సాల్ట్, ఇవే ఉంటాయి. మసాలాలు అలాంటివి ఎక్కువ ఏమి ఉంటాయి. ఇంకా వాళ్ళు టీ తాగి అలవాటు ఉన్న వాళ్ళైతే నార్మల్గా టీ పౌడరు, షుగర్ ఉంటుంది. లేదంటే మా తమ్ముడు మోస్ట్లీ గ్రీన్ టీ తాగుతాడు కాబట్టి గ్రీన్ టీ, హనీ, అంతే అన్నమాట. కర్రీస్కి సంబంధించి అయితే ఈజీగా ఆ ఐటమ్స్తోనే సింపుల్గా ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు కదా. ఇంకా మా ఆఫీస్ అంటే వాడి రూమ్కి, ఇప్పుడు మా ఉన్న ఆఫీస్కి, కొత్త ఆఫీస్కి, రూమ్కి నియర్ బై వెజిటేబుల్స్ షాప్స్ ఉన్నాయి కాబట్టి, ఇంటికి దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్సే, చాలా దగ్గరలో ఉంది. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే వెజిటేబుల్స్ మనకు వండుకోవాలనిపిస్తే తీసుకొచ్చుకోవచ్చు. అలా అని ఇంకా కిచెన్ అయితే సర్దేయడం స్టార్ట్ చేశాను. చాలా టైం పాస్ అయింది. ఇది అంతా ఏ రోజు షూట్ చేసామంటే, మేము ఫ్రైడే రోజు షూట్ చేశాను.
ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఫ్రైడే రోజు షూట్ చేశానన్నమాట. అన్నీ నీట్‌గా అయితే అలా ఆర్గనైజ్ చేస్తున్నా. కిచెన్‌ని మొత్తం టైల్స్ పైన అన్ని జిడ్డు జిడ్డు ఆయిల్ మరకలున్నాయి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అసలు ఫ్యామిలీ వాళ్ళో ఏమో తెలీదు కానీ అస్సలు నీట్‌గా పెట్టుకోలేదు. నాకు చాలా టైం పట్టింది. అయినా సరే ఇంకా కొంచెం పోలేదు. అసలు పోవట్లేదు ఆ మరకలు. అంటే నాకు తెలిసి వాళ్ళు వన్ టైం కూడా ఆ టైల్స్ అనేవి క్లీన్ చేయలేరేమో అనిపించింది. అంతకంత జిడ్డుగా అయిపోయాయి. ఇంకా వేరే ఆప్షన్ అనేదే నాకు తెలియట్లేదు. చాలా అంటే కష్టపడి క్లీన్ చేసినా కూడా పోనీకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఏమైనా సెకండ్ థింగ్‌గా అయితే ఆలోచిస్తున్నాను. సెకండ్ చాయిస్‌గా ఆ టైల్స్‌కి ఏం చేయాలి అని ఒక ఐడియా అయితే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో అంటే ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతకీ మా తమ్ముడికి ఏమేమి సరుకులు కిచెన్‌లోకి సింపుల్ ఆర్గనైజ్ ఒకసారి చూసేయండి. మీకు ఆల్మోస్ట్ అన్నీ కనిపించేస్తాయి అక్కడ. ఆయిల్ డబ్బా, తర్వాత కారము, సాల్ట్, వాడికి ఇలాచీలు అంటే ఎప్పుడు ఏదో ఒకటి దవడకి ఇలాచీ పెట్టుకుంటాడన్నమాట టైం పాస్‌కి. అందుకని ఇలాచీలు తీసుకున్నాను. అది కాక టీలోకి కూడా ఇలాచీ వేస్తే బాగుంటుంది కదా. తర్వాత వచ్చేసి సాల్ట్, పసుపు, మసాలా ప్యాకెట్. ఇంకా ఇంట్లోకి పూజల్లోకి అయితే వాడు కంపల్సరిగా ఎవ్రీడే అయితే వాడు పూజ చేసుకుంటాడు. అట్లీస్ట్ ఒక దూద్ స్టిక్ అయినా సరే దేవుని దగ్గర అగరబత్తులు వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఇంకొక రోజు పూజా రూమ్ కూడా క్లీన్ చేసేది వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ కిచెన్ వరకే షూట్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ సెల్ఫ్లోనే ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఇంట్లో ఉన్న చిన్న సరుకులతోని అని చెప్పేసి అనేది ఈ వ్లాగ్ అన్నమాట. చీచీ ఎవరైనా కిచెన్లో రెడీ అయితే పెడతారన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఇంకా ఆ రూమ్ అనేది క్లీనింగ్ అవ్వలేదు. ఇది కిచెన్ వరకే క్లీన్ చేస్తున్నా. అది కాక అందులో వేరే సెటప్ ఉంటుంది. సో ఒక సెల్ఫ్ మొత్తం ఆర్గనైజ్ చేయడానికి మా తమ్ముడి క్లాత్స్ అండ్ వాడు రెడీ అయ్యేటివి కూడా అన్నీ సపరేట్గా అయితే ఆ రూమ్లో ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది కూడా ఇంకా ఫర్దర్గా ఒక్కొక్క లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఓన్లీ ఆనియన్స్తోనే అయితే సెట్ చేశాను అన్నమాట. వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటాడులే అని చెప్పేసి. నాకు తెలిసి మా తమ్ముడికి లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నాము. అంటే వాడు ఒంటరిగా ఉండడం, ఒంటరిగా కుక్ చేసుకోవడం, వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని కుకింగ్ చేసుకోవడం ఎలా మేనేజ్ చేస్తాడనేది మాకు అందరికీ చాలా చాలా క్యూరియాసిటీగా ఉంది. మేమే ఇంత ఆలోచిస్తున్నామని అంటే అక్కడ మా అత్త అయితే తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే నిజంగా మా తమ్ముడు అమ్మ కూర్చి వాడు అన్నం కల్పిస్తే కానీ తినే రకం కాదు. అలాంటిది ఇప్పుడు ఒక్కోడు ఎలా ఉంటాడో ఏంటో అని కొంచెం చిన్న క్యూరియాసిటీ ఉంది. ఫైనల్గా అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్స్. ఫైనలీ అయితే కిచెన్ క్లీన్ అయితే చేసేసి మంచిగా అయితే ఆర్గనైజ్ చేసేస్తాను అనమాట. అంటే కొంచెం బ్యాచిలర్స్ ఉన్నదానికి మనం ఫ్యామిలీ ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. వాళ్ళకి కొన్ని సరుకులే కదా ఉండేవి. ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేస్తా. ఇంకా కొంచెం మార్చాలి కానీ ఇప్పుడే అన్నీ కుదరదు. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా అయితే మారుస్తాం అనమాట. టైం పడుతుంది కదా. సో ఫైనలీ దిస్ ఈజ్ ద వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో సీ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.